Recently, which country banned the famous social media app WhatsApp? ఇటీవల ఏ దేశము ప్రసిద్ధ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ను నిషేధించింది? ఒకసారి మనము ఆప్షన్స్ కనుక చూసినట్టయితే చైనా, నార్త్ కొరియా, బ్రెజిల్, రష్యా. ఈ 4 కంట్రీస్లో ఎవరు ఈ యొక్క వాట్సాప్ని బ్యాన్ చేశారు అని అడుగుతున్నారు. అయితే చైనాలో మనందరికీ తెలుసు ఎటువంటి వెస్ట్రన్ మీడియాకి సంబంధించినటువంటి ఎటువంటి సోషల్ మీడియాని వాళ్ళు ఫాలో అవ్వరు. వాళ్ళకు సొంతంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఏదైతే చైనా, ఆప్షన్ ఏలో ఉన్నటువంటి చైనా ఏదైతే ఉందో అది బ్యాన్ చేసేటువంటి అవకాశం లేదు. సో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. ఒకసారి నార్త్ కొరియా చూద్దాం. నార్త్ కొరియా కంట్రీ మనందరికీ తెలుసు ఐసోలేటెడ్ కంట్రీ. దీంట్లోకి ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అనుమతించరు. సో ఆప్షన్ బి కూడా అయ్యే ఛాన్స్ లేదు. సో ఆప్షన్ బి ఎలిమినేటెడ్. ఒకసారి బ్రెజిల్ చూస్తే ఈ బ్రెజిల్ అనేది ప్రీవియస్లీ 2 times ఈ యొక్క వాట్సాప్ని బ్యాన్ చేసింది. కానీ ప్రజెంట్ ఈ యొక్క బ్రెజిల్లో వాట్సాప్ అనేది అమల్లోనే ఉంది. సో ఆప్షన్ సి ఆల్సో ఎలిమినేటెడ్. ఒకసారి మనము ఆప్షన్ డిలో ఉన్నటువంటి రష్యా చూస్తే రష్యా ఏం చేసిందంటే ఈ యొక్క February 12న ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి వాట్సాప్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు బ్యాన్ చేశారని వాళ్ళని అడిగితే ఇక రష్యన్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే సెక్యూరిటీ పరంగా ఏవైతే ఉంటాయో వాటిని ఈ యొక్క వాట్సాప్కు చెందినటువంటి మెటా ఏదైతే ఉంటుందో ప్యాటర్న్ కంపెనీ అది ఫాలో అవ్వలేదు అని ఈ యొక్క రష్యన్ గవర్నమెంట్ చెప్పింది. మరియు ఈ రష్యాలో జరుగుతున్నటువంటి ఏవైతే ఆక్రమణలు, ఏవైతే క్రైమ్స్, ద్రోపిడీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ రష్యన్ గవర్నమెంట్ మెటా వాళ్ళని అడిగితే ఆ మెటా వాళ్ళు ఈ యొక్క రష్యన్ గవర్నమెంట్కి అందించలేదు. అందువల్ల మేము ఈ యొక్క వాట్సాప్ని బ్యాన్ చేసాము అని ఈ యొక్క రష్యన్ గవర్నమెంట్ తెలిపింది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.